ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దినదినము ఒక దేవుని వాక్కు తన నోటి మాటలు తన దాసుడునైన నన్ను బూరగా నిలబెట్టుకొని ప్రతిదినము మీతో మాట్లాడుతున్న పరలోకపు సంగతులను బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. గుర్తుపెట్టుకోనండి, దేవునికి స్తుతులు మాత్రమే చెల్లించాలి, దేవునికి వందనాలు చెల్లించకూడదు. ప్రార్థనలో దేవా పగలంతా కాపాడేవు నీకు వందనాలు అనకూడదు. మనుషులు కనపడితే ఏం చెప్తాం మనం? వందనాలన్నా అంటాం, వందనాలక్క అంటాం. దేవుడికి ఏం చెప్తాం మనం? ప్రార్థనలో దేవా నువ్వు ఉదయం నుంచి నన్ను కాపాడావు వందనాలు అందామా? అలాగనమని చెప్పిందా బైబిల్? ఉన్నాయా బైబిల్లో ఎక్కడైనా? అక్కడ ఈ రోజుకు ఇంకా వందనాలు తండ్రి అని అంటున్నారు అని అంటే పరిపక్వత లేని నామకార్థపు స్థితిలో ఉన్నారని అర్థం. ప్రార్థించే వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని తేట తెల్లగా లేఖనాల్లో చక్కగా వ్రాయబడి ఉంది. అందుకే భక్తులను ఎక్కడ మనం చూసినా వారి ప్రార్థనా శైలిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు మన దేవుడు. వందనాలు తందనాలు ఆడకూడదు దేవుని దగ్గర. జాగ్రత్తగా ఉండాలి. తెలియనప్పుడు దేవుడు దాన్ని పెద్దగా పట్టించుకోడు, కానీ తెలిసిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ దినకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన పరలోకపు సంగతులు ఏమిటి అనగా, దేవుని మార్గము ఎలాంటిది, దేవుని మార్గము ఎలాంటిది. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో దేవుని మార్గము ఇలాంటిది అని చెబుతుంది. ప్రభునందు ప్రియులారా, మీ ఇంటికి వచ్చే దారి ఎలాగుంది అంటే మనం అడ్రస్ చెప్పేటప్పుడు చెప్తాం. మీరు రోడ్డు దిగి బస్సు దిగి ఆటో ఎక్కి పలాని వీధి అని చెబితే మా ఇల్లు రోడ్డుకు దగ్గరే, రోడ్డుకు ప్రక్కనే అంటాం. అంటే ఏ చిదుగులు లేవు, సందులలో వెతకాల్సిన అవసరం ఏమీ లేదు, మా ఇల్లు చాలా తేటగా దొరుకుతుంది అని మనం అడ్రస్లు ఇస్తూ ఉంటాం. అంటే మన ఇల్లు చేరుకోవడానికి మార్గము చాలా తేలికగా ఉంది. అలాంటప్పుడు పరలోకపు ఇల్లు చేరుకోవడానికి ప్రభు మార్గాన్ని కూడా మనం గుర్తిరిగి ఆ మార్గములో మనము పయనించగలిగితే, ఆ మార్గములో మనం నడవగలిగితే, ఆ మార్గానికి అనుగుణంగా మనము జీవించగలిగితే మనము సరాసరి ప్రభువును చేరుకోగలుగుతాం. ప్రియులారా, ఆయన మార్గము ఎలాంటిదో చెప్పక ముందుగా కొన్ని మూల వాక్యాలు మీతో మాట్లాడతాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దానికి తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. చాలు. ఇద్దరు వ్యక్తులను చూపించాడు ప్రియులారా.
ఒకటి నీతిమంతులు, రెండవది తిరుగుబాటుదారులు. నీతిమంతులైతే చక్కగా ప్రవర్తిస్తారట, తిరుగుబాటుదారులైతే అడ్డముగా తిరిగి పడిపోతారు అని అన్నాడు. కానీ మన సబ్జెక్టులోనికి మనం వస్తే 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా మార్గములు, చెప్పండి, యెహోవా మార్గములు ఎలాంటివి? చక్కనివి. చక్కనివి. పాము ఎప్పుడు చక్కగా పోలేదు, మనకు తెలుసు. పాము ఎప్పుడు చక్కగా వెళ్ళలేదు. అపవాది కూడా పాము వేషం వేసుకునే వచ్చాడు అవ్వ దగ్గరికి. అందుకే వంకర్ టింకర్ మాటలతో మోసగించాడు. చూడండి, ఈ తప్పుదారిలో నడిచే వాళ్ళందరి ప్రవర్తనలు, వారి మాటలు ఎప్పుడుంటాయంటే వంకర్ టింకర్గానే ఉంటాయి. కొంతమందికి ముఖ్యేమో చక్కగా ఉంటుంది, కానీ మాట చక్కగా ఉండదు. చెప్పడమేమో నేను మాట మీద అంటాం, కానీ అంత ఒట్టిదే. దేవుడు అంటున్నాడు, యెహోవా, భక్తుడు అంటున్నాడు హోషేయ, యెహోవా మార్గము ఎలాంటివి? చక్కనివి. ఇప్పుడు దేవుని మార్గములు చక్కనివి అయితే మనం ఎలాగ నడవాలి? చక్కగానే నడవాలి. అందుకే యెహెజ్కేలు అయిపోయిన తర్వాత దానియేలు అయిన తర్వాత హోషేయ వచ్చింది. కానీ యెహెజ్కేలు గ్రంథములో సృష్టికర్త అయిన దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంటాడు, యెహెజ్కేలు లేదా నరపుత్రుడా, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. చక్కగా నిలబడ్డం అంటే మన ప్రవర్తన చక్కగా ఉండడం అని అర్థం ప్రియులారా. చక్కగా నిలబడడం అంటే మిలిటరీ వాళ్ళు నిలబడినట్టు అటెన్షన్లో నిలబడమని కాదు. మన ప్రవర్తన చక్కగా ఉండాలి. అప్పుడు ఆయన మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయి. మనం వంకటింకరగా బతుకుతూ దేవుడి మాటలను అపార్థం చేసుకుంటే ఎలాగా? ఈరోజు చాలామంది ఎందుకు సేవకుని మీద తిరగబడుతున్నారు అంటే, ఎందుకు ప్రసంగాన్ని అపార్థం చేసుకుంటున్నారంటే, వారి బ్రతుకు వంకటింకర బ్రతుకు, వారి బ్రతుకు చక్కనిది కాదు. కాబట్టే మేము ఎలాగైనా బ్రతుకుతాం, నువ్వు అలాగ మాట్లాడకూడదు అని చెప్పి వారి తప్పిదాలు తెచ్చి సేవకుల మీదనో దేవుల మీద రుద్దుతూ ఉంటారు. తప్పు ప్రియులారా. నువ్వు తప్పుదారిలో నడిస్తే సరైన దారిని నువ్వెంచుకో. నువ్వు తప్పుగా నడుస్తుంటే దేవుని వాక్యము చెబుతుంది చక్కనివి అయిన మార్గాలు, కాబట్టి చక్కగా ఉండమని ఆయన చెప్తున్నాడు. దానికి ఒక రూబేన్ను ఇంకొక సేవకును నువ్వు అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రియులారా. నువ్వు చక్కగా నడిస్తే నేను చెప్పే మాటలన్నీ నీకు చక్కగానే ఉంటాయి. నువ్వు సొట్టగా ఉన్నావు కాబట్టి చక్కని మాటలు నీకు అర్థం కావడంలా. దేవుడు అంటున్నాడు భక్తుని ద్వారా, యెహోవా మార్గములు ఎలాంటివట? చక్కనివి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు, పేరెన్నిక కలిగిన ప్రవక్త, వైరాగ్యము కలిగిన ప్రవక్త. చాలామంది ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో, చాలామంది ఉన్నారు. కానీ అందరిలో కల్లా ఒక యోగ్యకరమైన స్థితిలో ఒక చిన్న మచ్చ కూడా లేకోకుండా నడిచిన ప్రవక్త ఒక్కడే ఉన్నాడు, ఒక ఆయనే ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళందరికీ మచ్చలు ఉన్నాయని కాదు, వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట అలాగ చెప్పలేకపోయారు. కానీ తన జీవిత ముగింపులో సవాలుతో చెప్పాడు, మీ ఎవని ఎద్దునైనను గొర్రెనైనను నేను తీసుకున్నానా? మీకు ఎప్పుడైనా నేను రుణస్థుడనై ఉన్నానా అని ఇశ్రాయేలులతో సవాలుగా మాట్లాడిన ప్రవక్త. ఆయన పేరు సమూయేలు. ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 23వ వచనాన్ని మనం చూద్దాం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అది ప్రియుల ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మీకు ఎలాంటి మార్గాన్ని నేర్పిస్తానో తెలుసా, ఎలాంటి మార్గాన్ని చూపిస్తానో తెలుసా అంటూ చక్కని మార్గాన్ని మీకు చూపిస్తాను అన్నాడు. అవును ప్రభునందు ప్రియులారా, దేవుడు
చక్కని మార్గాన్ని నేర్పించేవాడు, చూయించేవాడు. దేవుని సేవకుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గమును బోధింతును. ఇంతకు ప్రభునందు ప్రియులారా, ఒక దేవుని సేవకుడుగా నేను కూడా, నన్ను బట్టి నేను ప్రభుకు స్తుతులు చెల్లించే విషయం ఏంటంటే, దేవుని శ్రేష్టమైన మాటలు బోధించే విషయంలో రాజీ పడను ప్రియులారా, రాజీ పడను. ఈ వాక్యం చెప్తే వాళ్ళు కానుకీరేమో, ఈ వాక్యం చెప్తే వాళ్ళు ప్రార్థనకు పిలిచారేమో, ఈ వాక్యం ఇలాగుందని చదివితే వాళ్ళు బాధపడతారేమో, అలాగ ఎప్పుడు అనుకోను నేను. ఎందుకంటే వాళ్ళు కాదు నన్ను సేవకును పిలిచింది, వాళ్ళు కాదు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. బహుశా వాళ్ళు ఇస్తే 10,000, 30,000 ఇస్తారేమో. నా దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని మాటలు ప్రకటించే విషయంలో రాజీ పడను ప్రియులారా. ఎంతటి వారైనా మీరు కావాలంటే అడిగి చూడండి. ఒకానొక సందర్భంలో ఒక ఇంటిలోనికి వెళ్ళాను, ఒక చాలా పెద్ద ఇంటిలోనికి. ఆ ఇల్లు ఎవరిది అని అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నటువంటి వారి మామగారింటికి వెళ్ళాం. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నన్ను పిలిచారు ఒక ఆదరణ కూడికకు, ఒక విజ్ఞాపన కూడికకు పిలిచారు. ఇంట్లో ప్రార్థన, వాళ్ళ ఇంట్లో ప్రార్థన. వాళ్ళ బంధువులందరూ ఇప్పటికీ అన్యులుగానే ఉన్నారు. చాలామంది వచ్చి కూర్చున్నారు, స్త్రీలంతా చాలామంది. నేను మాట్లాడిన ప్రసంగం ఎలాగుంది అని అంటే, వధించినట్టుగా, సహజంగా నేను చెప్పిన మాటలకు మరెప్పుడు కూడా నన్ను ఇష్టపడినటువంటి రీతిగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని అంత సూటిగా చెబుతూ వచ్చాను. నువ్వు ఎవరివైనా నీ ఆచారాలలో నువ్వు నిమగ్నమై ఉంటే తప్పకుండా భూమి మీద నువ్వు నీ తనువు చాలించక ముందుగానే నరకాన్ని చవి చూసి నరకంలోకి వెళ్ళిపోతావు. యేసు ప్రభుల వారి మార్గాన్ని నువ్వు ఎంచుకొని యేసు ప్రభుల వారిని గురించి తేట తెల్లగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఘాటైన మాటలు వెళ్ళిపోయాయి. అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అందరం భోంచేసేటప్పుడు ఒక సోదరి, ఒక టీచర్ అమ్మగారు నా దగ్గరకు వచ్చి అన్నారు, ఏంటి పాస్టర్ గారు అలాగే మాట్లాడారు, అమ్మ వాళ్ళు హట్ట ఇంటే అని అన్నారు. అమ్మ వాళ్ళు హట్ట ఇంటే అన్నారు. నిన్ను పిలిచి వాక్యం చెప్పమంటే ఏదో పూత పూయాలి కానీ నువ్వేంటి గాయాన్ని, లోపల ఉన్నటువంటి చెత్తునంత తిదిలి చేసావేంటి, ఇలాగైతే ఇంకెప్పుడు పిలవరన్నారు. అలాగా అయితే ఇప్పుడే మాట్లాడదాం అని చెప్పేసి ఆ అన్నం ప్లేట్ ఒక చేతిలో ఉంది, బఫే సిస్టమ్ తింటూ వెళ్ళాను. ఆమె దగ్గరికి ఆడ నిలబడుకొని ఉంది. డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళాను నేను. అమ్మా అని అన్నాను. ఏం బాబు అనింది ఆమె. నేను చెప్పిన వాక్యం మీకు ఇబ్బంది కలిగించిందా? ఎందుకంటే దేవుని మాటలు సూటిగా మాట్లాడినప్పుడు మీకు బాధ కలిగింది అని ఇదిగో ఈ టీచర్ గారు అంటున్నారు అని అంటే, నువ్వు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావు. ఇలాగ మాకు చెప్పలా, నువ్వు చెప్పావు, మేము సంతోషంగా స్వీకరించాం, చక్కగా భోంచేపోండి బాబు అనింది. ఆ తల్లింది ఇప్పటికీ దాదాపు నేను ఒక చారిటీ హోమ్ నుంచి బయటకు వచ్చి, ఇప్పటికి చారిటీ హోమ్ నుంచి బయటకు వచ్చి దాదాపు ఒక 14 సంవత్సరాలైంది. 14 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం మా ఇంటిల్లిపాదికి బట్టలు కొనుక్కోమని ప్రతి సంవత్సరం ఒక మంచి కానుక పంపిస్తుంది. మరి నేను ఆ రోజు సూటిగా చెప్పిన మాటే వాళ్ళకు హట్టయింటే చెప్పిన 14 ఏళ్ళకు కూడా సహవాసం కొనసాగుతుందా? ఇంపాసిబుల్. నాకు తెలుసు ప్రియులారా, దేవుని వాక్యము శ్రేష్టమైనది. నీవు శ్రేష్టంగా బ్రతకపోతే, దేవుని వాక్యము చక్కనిది, నువ్వు చక్కగా బ్రతకపోతే నన్ను భయపడేయాలని ప్రయత్నం చేస్తుంటావు. నిన్ను భయపడించే వాళ్ళు తండోపతండాలుగా వస్తారు, గుర్తుపెట్టుకో. నా నోరు మూయించగలవేమో కానీ దేవుని నోరును నువ్వెవరు మూయించలేరు. దేవుని నోరును ఎవరు మూయించలేరు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన మార్గములు చక్కనివి. సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలుతో, నేను మీకు చక్కని మార్గాన్ని ఏం చేస్తాను? బోధిస్తాను. మరి మీరే మార్గాన్ని వింటున్నారు? ప్రతిరోజు అడ్డదిడ్డలు, సొట్టలబెట్టల మాటలు వింటున్నారా? మీరు ఎంతో శ్రేష్టమైన మాటలు వింటున్నారు. ఆయన మార్గంలో నడవాలి ప్రియులారా. అందుకే ఇర్మియా అనే ఒక భక్తుడు మాట్లాడతాడు, చూడండి ఏమంటాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము. అద్భుతకరమైన మాట అండి ఈ మాట. 16వ వచనంలో రాయబడింది ప్రియులారా. ఇర్మియా గ్రంథం
6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెహోవా ఏమి మాట్లాడుతున్నాడో ఇర్మియా భక్తుడు మనకు అర్థమవుతుంది. 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి పురాతన మార్గములను గూర్చి విచారించుడి, విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు పురుగులారా, ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడు? ఆయన అంటున్నాడు, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి. నాకు తెలిసి ఎవరు అడగలే పురుగులారు ఇన్నేళ్లలో, అన్న ఇలాంటి వాక్యం మాకు అర్థం కాలే చెప్పు, ఈ మాటలు మాకు చెప్పు అని ఎవ్వరు అడగల. చాలా చోట్ల దేవుని సేవలో వెళ్తూ ఉన్నాను, దేవుని వాక్యము ఇలాగుండాలి అని అడిగిన వాళ్ళు లేరు పురుగులారా. అందరూ ఏమడుగుతున్నారంటే, మా సమస్యలు ఇలాగున్నాయి ప్రార్థన చేయి, మాకు పలానోళ్ళకి సరిపోలే ప్రార్థన చేయి, మా పిల్లలు మారలే ప్రార్థన చేయి. ఇక్కడ అంటున్నాడు భక్తుడేమో, మేలు కలుగు మార్గము ఏదో అడిగి నడుచుకోండి. నడుచుకుంటే ఏం లాభం? అప్పుడు అన్నాడు, అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది. అవును పురుగులారా, మేలు కలిగే మార్గము ఎప్పుడు నెమ్మదే. క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకోండి, దేనికో ఒక ప్రదేశానికి తాకితే ఎక్కడి దాకా జబ్బుందో అక్కడ దాకానే తీయరు, ఇంకా కొంచెం ఆ పక్క కూడా చర్మాన్ని కట్ చేస్తారంట. ఎందుకు అంటే ఈ వ్యాధి విస్తరించుకోకుండా. పాపము కూడా అలాంటిదే పురుగులారా. ప్రతిరోజు మీరు వింటున్న వాక్యము ఎందుకు అని అంటే, మీలో క్యాన్సర్ కన్నా భయంకరమైన పాపపు వ్యాధి ఉంది, అది తొలగించుకోవడం కొరకే. లేదు మేము ఇలాగే ఉంటాం ఏం పర్లేదులే అని అనుకుంటే, ఆ వ్యాధి ఒకరోజు నిన్ను అర్ధాంతరంగా ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, అన్ని అడిగి చూడండి. నేను అందుకే చాలా మందికి చెప్తాను ప్రియులరా, అన్ని మందిరాలకు పోయిరండి ఒకసారి, ఏం తొందర ఏం లేదు. అన్ని మందిరాలకు తిరిగి రండి ఒకసారి, గుంపు ఎక్కువే ఉంటారు. మన దగ్గర ఒక 100 మంది ఉంటే 1000, 15, 2000, 3000 మంది కూడా ఉంటారు. కట్టడం అద్భుతకరంగా ఉంటుంది. బహుశా మన కరెంట్ పోతే ఇన్వర్టర్ ఒక ఫ్యానే తిరుగుతుంది. నేను వాక్యం చెప్తున్నా కాబట్టి, ఆ షూటింగ్ తీసేటప్పుడు చెమటంతా కారుతుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చాం. అన్ని ఫ్యాన్లలో జనరేటర్ వేసి అన్ని ఫ్యాన్లు తిరుగుతాయి. విత్ ఏసీ ఉన్న చర్చెస్ కూడా ఉన్నాయి. కానీ ప్రియులారా, వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. మా ఇంటికి దగ్గరని పోతున్నాం నా చర్చికి, మేము మా ఇంటికి దగ్గర కాబట్టి పోతున్నాం మేము. ఇది కాదు నేర్చుకోవాల్సింది. దేవుని వాక్యము మాకు సూటిగా మాట్లాడుతూ మాలో ఉన్నటువంటి చెడుగును ఎప్పటికప్పుడు తీసివేసుకోవడానికి దేవుని వాక్యం మాకు తేటగా అర్థమయ్యే రీతిగా ఉంది. ఆ వాక్యము మమ్మల్ని గద్దించినా హెచ్చరించినా మాకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి మేము దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామని వెళ్ళాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, విచారించి చూడండి, తిరగండి ఒక 10 చోట్లకు. కేకలేస్తున్నారు ఒకరు, అడబడబడబడబడ అంటున్నారు, అది ఏం భాష అర్థం కాదు. ఎందుకు అరుస్తున్నారో అర్థం కాదు, ఎందుకు కేకలేస్తున్నారో అర్థం కాదు. అందరూ కూడా ప్రతి వారం పాడిందే పాట. ఎంతసేపు ఉన్న పొట్టి చెక్కయ్య, ఆ పాపాత్మురాలైన స్త్రీ, కానా వివాహంలో పెళ్లి తప్ప ఇంకే సందేశాలు ఉండవు, హెచ్చరికలుండవు, గద్దింపులుండవు, మందలింపులుండవు, సరిచేయడాలుండవు. ఏమయ్యానంటే, మాకెందుకండి, మా జీతం మాకు వస్తుంది, కరెంటు బిల్లు సంఘమే కడుతుంది, నెలకింత జీతం ఇస్తుంది, పెద్ద సంఘం కాబట్టి ఏ ఇంట్లో వంట చేసుకున్నా మాకు క్యారీ పంపిస్తారు, మాకెందుకండి హెచ్చరికలు గద్దింపులు. ఏదో 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాం. ఎందుకు హెచ్చరించాలి, ఎందుకు గద్దించాలి? జోబి నింపుకోవడం తప్ప. నాకు ఏ ఇంటి నుంచి క్యారీ రాదు, ఏ జోబి నిండాలని కోరుకోను. ప్రతి వాళ్ళు ఇస్తుంటే అబ్బా ఇస్తున్నారులే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగులకు మడుగులొత్తను.
దేవుని వాక్యాన్ని మాత్రం చక్కనిది, శ్రేష్టమైనది, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ఎప్పుడూ సిద్ధపడుతుంటాను. ఎందుకంటే ఈ లోక భోగభాగ్యాలన్నీ కొంతకాలమే. ఇస్తే 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, లేదా ఒకసారి ఇస్తావా, 2 సార్లు ఇస్తావా, 3 సార్లు ఇస్తావా? కానీ దేవుని వాక్యము ధ్యానం చేస్తూ అడుగుజాడల్లో నడిస్తే దేవుడు బ్రతికించినంత కాలం పోషిస్తాడు, తదుపరి పరలోకానికి చేర్చుకుంటాడు ప్రియులారా. అందుకే విచారించి చూడాలంట ఏ మార్గము అని. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలను చూద్దాం ప్రియులారా. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును, ఆ మాట చూడండి, నాశనమును, కష్టమును వారి మార్గములలో కలదు ఉన్నది. శాంతి మార్గము వారెరుగరు. 18 వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఏ భయం లేదు? దేవుని భయం. రూబేనుకు ఎవరు భయపడాల్సిన అవసరం లే. నేనేం భూతం కాదు, లేదా నేనేమి పోషకుని కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అందరం భయపడాలి. ఎంతటి వారైనా భయపడాలి. భయపడకపోతే భయం అంటే ఏంటో కూడా చూపిస్తాడు ప్రియులారా దేవుడు. అందుకే అన్నాడు, కొందరి మార్గములలోట నాశనము ఉంది, రెండవది కష్టము ఉంది, వారికి శాంతి అంటే సమాధానం ఏదో తెలియదు. ఎందుకని? నాశనమున్న మార్గములో దేవుని భయము లేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు కరెంట్ అంటే భయం, చిన్న తేలంటే భయం, పామంటే భయం, పోలీసు వాళ్ళంటే భయం, ప్రభుత్వాలంటే భయం, కానీ దేవుడంటే మాత్రం లేదు భయం. ఎందుకంటే ఆయన కళ్ళెదురుగా లేడు కాబట్టి. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు దేవునికి భయపడకపోతే లోకంలో చాలా మందికి భయపడి బతకాలి. మరలా చెప్తాను, దేవునికి నువ్వు భయపడకపోతే లోకంలో చాలా మందికి భయపడి బతకాలి. చాలా మందికి భయపడి బతకాలి. దేవునికే నువ్వు భయపడే వ్యక్తి అయితే లోకంలో దేనికి భయపడవు. అందుకే నేను ఒక మాట బాగా నమ్ముతాను ప్రియులారా, దేవుని ఎదుట తల వంచావు అని అంటే లోకములో ఎవరి దగ్గర తల వంచాల్సిన పరిస్థితి దేవుడు నీకు ఇవ్వడు. దేవుని దగ్గర తల వంచకపోతే లోకంలో చాలా చోట్ల నువ్వు తల ఉంచుకొని నిలబడాలి. అందుకే ఈరోజు దేవుని మార్గము ఎలాంటిదో తెలుసుకుందాం, ఆ మార్గములో నడుద్దాం. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం. 119వ కీర్తన 32వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. నా హృదయమును 32వ వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుని మార్గము ఎలాంటిదో చూస్తున్నాం. నా హృదయమును నీవు విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. చాలు పురుగులారు. మొట్టమొదటిది దేవుని మార్గము ఆజ్ఞలతో కూడిన మార్గము. దేవుని మార్గం ఎలాంటిదట? ఆజ్ఞల మార్గము అన్నాడు పురుగులారా. అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి దేవుని మార్గానికి అని అర్థం. దేవుని మార్గానికి ఏముంటాయట? కట్టుబాట్లు. దేవుని దగ్గర ఎటు పడితే అటు నడవడానికి ఒప్పుకోడు ప్రియులారా. ఆయన క్రమమైన వాడు. అందుకే ముందు మాటల్లో మనం చూసాం, యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గము చక్కనిదైతే నీవు నేను కూడా ఎలాగ నడవాలి? చక్కగానే నడవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాట చెప్తుంది, దేవుని మార్గము ఆజ్ఞల మార్గము. ప్రభుత్వము అప్పుడప్పుడు కొన్ని జీవోలు పెడతాయి. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. కోర్టులోనికి వెళ్తే ఎక్కడైనా శబ్దం జరుగుతుంటే న్యాయాధిపతి అంటారు, ఆర్డర్
ఆర్డర్, ఆర్డర్. క్రమంగా ఉండండి, క్రమంగా ఉండండి, క్రమంగా ఉండండి. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు పడుతుంది. ప్రజలు పలానా దానికి అప్లై చేసుకోవాలంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ప్రభుత్వం ఈరోజు జిఎస్టి అని పెట్టింది. నీ డబ్బులు పెట్టి ఒక చిన్న బ్రష్ను కొనాలని వెళ్ళినా 30 రూపాయలు బ్రష్ అని అంటే అది తయారయ్యేది ఎంత అంటే 3 రూపాయలే. మీరు అడిగి చూడండి. ఒకరోజు ఒక సబ్బుల కంపెనీలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని అడిగాను నేను, అయ్యా ఒక మైసూర్ శాండిల్ సోప్ ఒక 50 రూపాయలకు అమ్ముతుంటే అప్పట్లో 30 రూపాయలు. నేను అడిగాను, మీకు సబ్బు తయారు కావడానికి ఎంత అవుతుంది అని అడిగాను. ఆయన చెప్పాడు, ఆ రోజుల్లో చెప్పిన మాట ప్రియులారా, 30 రూపాయల సబ్బు ఎంతకు తయారవుతుంది అంటే మా దగ్గర తయారయ్యేసరికి కేవలం 3.5 రూపాయలు మాత్రమే. అక్కడి నుంచి ప్యాకింగ్కి వెళ్ళడానికి కొంత, అటు నుంచి పలాని కంపెనీకి వెళ్ళడానికి కొంత, అక్కడి నుంచి వాళ్ళు అన్ని క్రమబద్ధీకరంగా ముద్రించి దాని ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వానికి కొంత డబ్బులు కట్టి దాన్ని మార్కెట్లోకి వదలడానికి కొంత, ఈ కంపెనీ నుంచి అన్ని షాపులకు డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి కొంత, చివరికి షాపులో ఉన్న వ్యక్తి దాన్ని అమ్మడానికి కొంత, అన్ని కలిపి మేము అంత అమౌంట్ వేస్తాము అన్నారు. మీరు ఇప్పుడైనా అడిగి చూడండి, అంగట్లో ఉన్న వాళ్ళని అడిగి చూడండి. సబ్బు మీద 30 రూపాయలు అని అంటే 30 రూపాయలు కొనక్కరారు వాళ్ళు. 30 రూపాయలు కొనకొచ్చి నువ్వు కొనేటప్పుడు దీని మీద 30 ఉంది, 35 ఇస్తే నువ్వు ఒప్పుకో, 35 అడిగితే ఒప్పుకో, దీని మీద 30 ఉంది అంటావు. అలాగనే అతను 30 రూపాయలకే తెస్తే నీకు అమ్మితే అక్కడ 30కి తెచ్చి ఇక్కడ 30కి అమ్మితే అతనికి ఏం లాభం ఉన్నట్లు? సో ఈ ట్రాన్సాక్షన్లో ఈ దారి పొడుగునా వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి రేటు పెరుగుతూ వచ్చి తయారైంది 3.5 రూపాయలకే, నీ చేతిలోకి వచ్చేసరికి 30 రూపాయలు అయింది. అలాగే దేవుడు కూడా పరలోకములో ఆజ్ఞలు ఇలాగా అని పెట్టాడు అంటే ఇక్కడున్న దేవుని ప్రియబిడ్డలమైన మనం కూడా ఆ జీవోలో నడవాలని అర్థం ప్రియులారా. నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, మేం చేసేది మేము చేసుకుంటామంటే అంగీకరించడు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారము సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.